హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అవెన్ లేకపోయినా ఒకే బ్యాటర్తో 2 ఫ్లేవర్స్లో కేక్స్ ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. మీ దగ్గర చాకో పౌడర్ లేకపోయినా ఈజీగా చాక్లెట్ కేక్ ఎలా చేసుకోవాలో కూడా చూపించబోతున్నాను. మైదా పిండి యూజ్ చేయకుండా గోధుమ పిండితోనే ఎంతో హెల్తీగా ప్లఫీ స్పాంజ్ కేక్ ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని రెసిపీ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా కేక్ తయారు చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్లో 1 కప్పు పంచదారని తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పంచదారని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక 2 ఎగ్స్ వేసుకోవాలి. మీరు ఎగ్స్ వద్దనుకుంటే ఎగ్స్ ప్లేస్లో ఒక 1/2 కప్పు ఫ్రెష్ పెరుగు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోనే ఒక 1/2 కప్పు కరిగించిన బటర్ కానీ లేదా ఎటువంటి ఫ్లేవర్ లేని ఆయిల్ కానీ వేసుకోవాలి. అలాగే ఒక 1/2 కప్పు పాలు కూడా వేసుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ బ్లెండ్ చేసుకుంటే ఇలా ఫ్లఫీ టెక్స్చర్ వస్తుంది. ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకుని వేరొక బౌల్ తీసుకోవాలి. ఇప్పుడు ఒక జల్లెడ తీసుకొని దానిలో 2 కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి. మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండి అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోనే 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే 1 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని జల్లించుకోవాలి. ఇలా గోధుమ పిండిని బౌల్లోకి జల్లించుకుని తీసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎగ్స్ అలాగే షుగరు వేసుకున్న మిశ్రమాన్ని దీనిలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని హ్యాండ్ బ్లెండర్తో కానీ విస్కర్తో కానీ ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. కేక్ మిక్స్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకే డైరెక్షన్లో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కేక్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవటం వల్ల ఎయిర్ బబుల్స్ ఏర్పడి కేక్ స్పంజీగా ఫ్లఫీగా వస్తుంది. మీకు కన్సిస్టెన్సీ మరీ థిక్గా అనిపిస్తే కొంచెం పాలు యాడ్ చేసుకోవచ్చు. మీకు కేక్ పర్ఫెక్ట్గా రావాలి అంటే ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇలా బాగా మిక్స్ చేసుకున్న కేక్ బ్యాటర్ని ఒక హాఫ్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనము 2 ఫ్లేవర్స్లో కేక్ చేసుకోవాలనుకున్నాం కదా, దానికోసం ఒక హాఫ్ బ్యాటరు వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా ఒక బౌల్లోకి తీసుకున్న బ్యాటర్లో వెనిలా ఎసెన్స్ లేదా మీకు నచ్చిన ఎసెన్స్ని కలుపుకొని మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కేక్ బేక్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను ఈ అల్యూమినియం కేక్ మౌల్డ్ని తీసుకున్నాను. దీనికి కొంచెం ఆయిల్ కానీ బటర్ కానీ అప్లై చేసి ఇలా గోధుమ పిండిని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం రెడీ చేసి పెట్టుకున్న వెనిలా ఫ్లేవర్డ్ కేక్ మిక్స్ని వేసుకోవాలి. మీ దగ్గర ఇలాంటి కేక్ మౌల్డ్ లేకపోతే నార్మల్గా ఏదైనా ఒక మందపాటి గిన్నెలో ఒక చిన్న స్టాండ్ పెట్టుకొని ఒక 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకొని ఆ తర్వాత ఏదైనా బౌల్లో కేక్ మిక్స్ వేసుకొని కుక్ చేసుకోవచ్చు. కేక్ బ్యాటర్ని గిన్నెలో వేసుకున్న తర్వాత ఇలా ఒక 2 టైమ్స్ ట్యాప్ చేయాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్ కానీ లేదా టూటీ ఫ్రూటీ కానీ ఇలా వేసుకుంటే పైన చూడడానికి కూడా చాలా బాగుంటుంది. అలాగే తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ టేస్టీగా ఉంటాయి. ఇలా టాపింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిని మనము స్టవ్ మీద పెట్టుకోవాలి. ఈ కేక్ మౌల్డ్కి ఇలాంటి ఒక చిన్న ప్లేట్ వస్తుంది. ఈ ప్లేట్ మీద మనం ఈ కేక్ మౌల్డ్ పెట్టుకొని మూత పెట్టి క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని మనం ఒక 40 to 45 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వెనీలా కేక్ బేక్ అయ్యేలోపు మనము రెండో బౌల్లోకి కేక్ బ్యాటర్ తీసి పెట్టుకున్నాం కదా, అది రెడీ చేసుకుందాం. ఇప్పుడు చాక్లెట్ ఫ్లేవర్ కోసం వేరొక చిన్న బౌల్ తీసుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ చాకో పౌడర్ వేసుకోవాలి. నెక్స్ట్ దీనిలోనే ఒక 1/2 టేబుల్ స్పూను ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ మిక్స్ వేసుకుంటున్నాను. మీరు 1.5 టేబుల్ స్పూన్ చాకో పౌడర్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్ల పాలు వేసుకొని లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర చాకో పౌడర్ లేకపోతే ఇలా ఇన్స్టెంట్ కాఫీ మిక్స్ కానీ లేదా ఏదైనా ఒక డైరీ మిల్క్ కానీ ఏదైనా చాక్లెట్ని తీసుకొని పాలలో మెల్ట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేసుకున్న చాకో పౌడర్ మిక్స్ని కేక్ బ్యాటర్లో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చాక్లెట్ మిక్స్ని కేక్ బ్యాటర్లో బాగా కలిసేలాగా 1 నిమిషం మిక్స్ చేసుకోవాలి. మీకు ఇంకా వెరైటీ కేక్ రెసిపీస్ కావాలి అంటే ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు కన్సిస్టెన్సీ థిక్గా అనిపిస్తే కొంచెం పాలు యాడ్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. కేక్ని బేక్ చేసుకోవడం కోసం ఏదైనా ఒక కేక్ మౌల్డ్ని తీసుకోవాలి. దానిలో బటర్ అప్లై చేసుకొని ఇలా కొంచెం గోధుమ పిండిని స్ప్రెడ్ చేసుకుంటే మీకు కేక్ అనేది రిమూవ్ చేసేటప్పుడు ఈజీగా వస్తుంది. ఇప్పుడు ఈ కేక్ మౌల్డ్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చాక్లెట్ కేక్ మిక్స్ని వేసుకోవాలి. ఏదైనా బర్త్డేలకు కానీ లేదా మన ఇంట్లో ఏదైనా చిన్న ఫంక్షన్లు ఉన్నా లేదా వ్యాలంటైన్స్ డే స్పెషల్గా కేక్ చేయాలనుకున్నా ఇలా ఈజీగా టేస్టీగా ఇంట్లోనే ఈసారి కేక్ తయారు చేసుకొని చూడండి. కేక్ బ్యాటర్ వేసుకున్న తర్వాత ఇలా ఒక 2 టైమ్స్ ట్యాప్ చేస్తే ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే పోతాయి. ఇప్పుడు దీనిపైన మీరు కావాల్సిన విధంగా డెకరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కేక్ని బేక్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఏదైనా ఒక మందపాటి గిన్నెను పెట్టుకోవాలి. దాని లోపల ఇలా స్టాండ్ వేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు ప్రీహీట్ చేసుకోవాలి. 10 నిమిషాలు ఇలా ప్రీహీట్ చేసుకున్న తర్వాత మనం కేక్ మౌల్డ్ని దీనిలో పెట్టుకొని మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 40 to 45 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. అదే మీరు అవెన్లో బేక్ చేసుకోవాలి అనుకుంటే 180 degrees దగ్గర 35 to 40 మినిట్స్ బేక్ చేసుకోవాలి. చూడండి, 45 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే కరెక్ట్గా బేక్ అయిపోయింది. ఇలా నైఫ్ను కానీ టూత్ పిక్ను కానీ మధ్యలో గుచ్చి చూసినప్పుడు నీట్గా వస్తే కేకు పర్ఫెక్ట్గా బేక్ అయినట్లు. మనకి 2 కేకులు పర్ఫెక్ట్గా బేక్ అయ్యాయి కదా.
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నె తీసి పక్కన పెట్టుకోవాలి. వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక నైఫ్ తీసుకొని ఇలా ఎడ్జెస్లో స్క్రేప్ చేసుకొని పైన ఒక మూత పెట్టుకొని మనము కేక్ని ఈజీగా డీమౌల్డ్ చేసుకోవచ్చు. చూసారు కదండి ఎంత ఈజీగా కేక్ డీమౌల్డ్ అయ్యి వచ్చేసిందో. అంతేనండి, ఎంతో ఈజీగా సూపర్ సాఫ్ట్ అండ్ టేస్టీ వెనిలా కేక్ అండ్ చాక్లెట్ కేక్ రెడీ అయిపోయాయి. మీ ఇంట్లో ఇలా అందరికీ ఒకే ఫ్లేవర్ నచ్చినప్పుడు 2 ఫ్లేవర్స్లో చేయాలి అనుకుంటే సింపుల్గా ఈజీగా ఇలా చేసేయచ్చు. చూడండి ఈ 2 కేక్స్ ఎంత స్పాంజీగా ఫ్లఫీగా వచ్చాయో. మీరు కావాలంటే దీనిపైన మీకు నచ్చినట్టుగా క్రీమ్తో డెకరేట్ చేసుకోవచ్చు. ఈసారి బేకరీ నుంచి తేకుండా మీ ఇంట్లో ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు ఇలా మీరు కూడా తప్పకుండా ఈ కేక్ ట్రై చేసి చూడండి. ఎంతో టేస్టీగా వస్తుంది. చూసారు కదండి ఎంత ఈజీగా మనము 2 రకాల ఫ్లేవర్స్లో కేక్స్ ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.